హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు అయితే మనం రియాక్ట్ జేఎస్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో రియాక్ట్ జేఎస్ ఇది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ అనమాట. దీన్ని వాడుకొని మనం డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. సో మెయిన్గా మనం రియాక్ట్ జేఎస్ ఎందుకు వాడతామంటే కోడ్ అనేది ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనమాట మనం రియాక్ట్ జేఎస్లో కోడ్ రాస్తే. అండ్ దాని తర్వాత వర్చువల్ డామ్ అని అయితే ఉంటుంది. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ అనుకుందాం అనుకోండి. సో ఇది ఒక వెబ్సైట్. సో వెబ్సైట్లో మనకు డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ వాట్ డు వి సే కాంపోనెంట్స్ అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ని మాత్రమే నేను రీఫ్రెష్ చేయాలి, లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక టైం ఉందనుకోండి, ఇక్కడ క్లాక్ అయితే ఉందనుకోండి. సో ఇప్పుడు క్లాక్ అయితే మనకు సెకండ్కి అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ ఒకటే మార్చేస్తే అయిపోతుంది. సో దానికోసం నేను హోల్ వెబ్సైట్ని రీఫ్రెష్ చేయడం కన్నా జస్ట్ ఆ క్లాక్ అనే కాంపోనెంట్ని రీఫ్రెష్ చేస్తే అయిపోతుంది కదా. సో ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్నీ మనం రియాక్ట్ని వాడి అచీవ్ చేయొచ్చు, కాబట్టి మనం రియాక్ట్ని అయితే వాడతాం అనమాట. సో రియాక్ట్లో మనం బేసిక్గా తెలుసుకోవాల్సింది కాంపోనెంట్స్ అని ఉంటాయి, దాని తర్వాత వీ హ్యావ్ ప్రాప్స్ అని ఉంటాయి, దాని తర్వాత స్టేట్ అని ఉంటుంది. సో దీస్ ఆర్ లైక్ బేసిక్ థింగ్స్ విచ్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ రియాక్ట్. దీని గురించి అయితే మనం హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు ఇన్ డెప్త్ అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఫస్ట్ రియాక్ట్ వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళిపోతే జస్ట్ సర్చ్ ఫర్ react.dev అని చెప్పేసి. సో react.dev అని చెప్పేస్తే మీకు వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు లర్న్ రియాక్ట్ పైన క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ జస్ట్ గో త్రూ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అండ్ దెన్ దాని తర్వాత ఐ సే ట్రై రియాక్ట్ లోకలీ అని చెప్పేసి ఇక్కడ డౌన్లోడ్ దిస్ HTML పేజ్ అనేది ఉంది, దానిపైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు అదైతే ఒక HTML పేజ్ అయితే ఇచ్చిందనమాట. సో దీన్ని మొత్తం నేను కాపీ చేసి VS కోడ్లోకి అయితే వచ్చేస్తా. VS కోడ్లోకి వచ్చేసి ఇక్కడ నేను index.html అని అయితే ఒక పేజ్ని అయితే క్రియేట్ చేస్తాను అనమాట. index.html అయితే క్రియేట్ చేశాను, ఇక్కడ సేవ్ చేస్తున్నా. సో సేవ్ చేయడం అయిపోయింది. సో ఇది మొత్తం అవసరం లేదు, నోట్ ఇది తీసేస్తా. దాని తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ అయితే రాసామన్నమాట. సో బేసిక్ రియాక్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే రాసామన్నమాట, హలో వరల్డ్ అని అయితే రిటర్న్ చేయమని. సో దాని తర్వాత ఏమంటున్నాం, కాన్స్ట్ కంటైనర్ ఇస్ ఈక్వల్స్ అని చెప్పేసి document.getElementById అని చెప్పేసి రూట్. సో ఇక్కడ బాడీలో రూట్ అనే ఐడితో ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసాం. సో getElementById అని చెప్పేసి రూట్ అని రాస్తున్నాం. సో దాని తర్వాత ఇక్కడ మనం కాన్స్ట్ రూట్ ఇస్ ఈక్వల్స్ అని చెప్పేసి react.dom.create_root_of అని చెప్పేసి ఇక్కడ కంటైనర్ని అయితే పాస్ చేస్తున్నాం అనమాట. దాని తర్వాత root.renderOff అని చెప్పేసి ఇక్కడ ఇదైతే సింటాక్స్ మనం ఇలానే రాయాలి. మై యాప్ని అయితే మనం రెండర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేసేసి ఇక్కడ చూసుకున్నట్టయితే గోల్ అయిపోయిన క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే అదైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి హలో వరల్డ్ అని అయితే నాకు రెండర్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత ఇక్కడ నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్కి బదులు ఇఫ్ యూ చేంజ్ లైక్ మై నేమ్ ఈజ్ నిహార్ అని చెప్పేసి దాని తర్వాత సేవ్ చేసి చూస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రీఫ్రెష్ చేశాక ఇక్కడ మై నేమ్ ఈజ్ నిహార్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు మనం బేసిక్ రియాక్ట్ యాప్ని అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే npx క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్ అని అయితే రాయాలి. ఇక్కడ యాప్ పేరు మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ టర్మినల్కి అయితే వస్తున్నా, npx క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి ఇక్కడ నేను మై యాప్ అని అయితే రాస్తున్నా. ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ క్రియేటింగ్ ఏ న్యూ రియాక్ట్ యాప్ అని అయితే యాప్ అయితే మనకు క్రియేట్ అవుతుంది. సో అన్ని ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట రియాక్ట్కు సంబంధించి. సో చూద్దాం. సో మనకు మొత్తం ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను cd మై యాప్ అని అయితే టైప్ చేస్తున్నా, డైరెక్టరీని అయితే చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మై యాప్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం యాప్ మొత్తం ఇన్స్టాలైజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ npm స్టార్ట్ పైన క్లిక్ చేశాను అనుకోండి. సో మనకు యాప్ అయితే రన్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లోకల్ హోస్ట్ 3000లో యాప్ అయితే రన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి ఎడిట్ src/app.js అండ్ సేవ్ టు రీలోడ్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు SRCలో ఇక్కడ app.js అని ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఇది ఇక్కడ నుంచి మనకు యాప్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇక్కడ రిటర్న్ లోపల మనం ఏదైతే చూస్తున్నామో అది మొత్తం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఎడిటింగ్ మొత్తం చేసుకొని మొత్తం యాప్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు సెషన్లో అయితే మనం జావా స్క్రిప్ట్ XML అంటే JSX దాని గురించి అయితే మాట్లాడదాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సేమ్ మీకు HTML లాగానే కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ HTML కాదనమాట. ఇప్పుడు HTMLలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లాస్ అని రాస్తాం, బట్ ఇక్కడ చూడండి కొంచెం మినిమల్ డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారా. క్లాస్ నేమ్ అని రాస్తున్నాం, దాని తర్వాత ఇక్కడ చూసుకోండి ఇక్కడ పారాంథసిస్ యూజ్ చేస్తున్నాం ఆ లోగోని ఇంపోర్ట్ చేసుకోవడానికి, ఆ పర్టికులర్ ఇమేజ్ అక్కడ సోర్స్ ప్రొవైడ్ చేయడానికి. సో ఇలా కొన్ని మినిమల్ చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. సేమ్ HTML లాగానే ఉంటుంది కానీ HTML కాదనమాట. దీన్ని మనం జావా స్క్రిప్ట్ XML అని అయితే పిలుస్తాం. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఇది మొత్తం తీసేస్తున్నా. ఇది మొత్తం తీసేసి ఐ జస్ట్ సే h1 అని రాసేసి హలో వరల్డ్ అని అయితే రాస్తున్నా. సో సేవ్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చి నేను నా వెబ్సైట్లో చూస్తా.
సో సేవ్ చేసేసా. ఇప్పుడు వచ్చి నేను వెబ్సైట్‌లో చూస్తే నాకు చూసుకోండి ఇక్కడ హలో వరల్డ్ అని అయితే నాకు ప్రింట్ అవుతుందనమాట. సో బేసికల్‌గా ఇక్కడ చూసుకోండి ఇది హెచ్టీఎంఎల్ లాగానే ఉంటది. బట్ హెచ్టీఎంఎల్ కాదనమాట. సో మనం ఇప్పుడు యాక్చువల్లీ యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్‌లో మనం కోడ్ అయితే రాస్తున్నాం. సో ఇక్కడ మనం ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ యాప్ అని అయితే రాస్తాం అనమాట లాస్ట్ లైన్. సో దట్ విల్ బి విజిబుల్ ఓవర్ హియర్. ఇక్కడ ఏదైతే ఉందో అదైతే అది కనిపిస్తుందనమాట మనకు. సో దాని తర్వాత ఇప్పుడు అట్రిబ్యూట్స్‌ని అయితే ఎలా రాయాలి? ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను హెచ్1 అని ఉంది కదా! ఇక్కడ నేను స్టైల్ అట్రిబ్యూట్‌ని రాయాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ నేనేం రాస్తానంటే స్టైల్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి నేను ఒక పారాంథసిస్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇంకొక పారాంథసిస్ని ఓపెన్ చేసి లోపల ఐ జస్ట్ లైక్ రైట్ కలర్ వచ్చేసి రెడ్ అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది కదా, ఇక్కడ హలో వరల్డ్కి బదులు ఐ చేంజ్ సమ్ టెక్స్ట్. ఇక్కడ నేను ఐ ఆమ్ ఇన్ రెడ్ కలర్ అని అయితే రాస్తా. సో సేవ్ చేస్తున్నా. మళ్ళీ వచ్చి వెబ్సైట్లో చూస్తే ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకు టెక్స్ట్ అయితే రెడ్ కలర్లో అయితే అపియర్ అవుతుంది అనమాట. సో ఇలా మనం అట్రిబ్యూట్స్ని అయితే రాస్తాం అనమాట JSXలో. సో దిస్ ద సింటాక్స్ హౌ ఇట్ లుక్స్. సో దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు మీన్ లైక్ రైట్ ఎనీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, సో దట్ విల్ ట్రై టు డూ. ఇక్కడ దీన్ని అయితే యాజ్ ఆఫ్ నో ఐ విల్ జస్ట్ ఎరేజ్ దిస్, ఈ పర్టికులర్ లైన్ అయితే ఎరేజ్ చేసేసి సో ఇక్కడ ఇదే ఫంక్షన్ లోపల నేను కాన్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ నేను నా పేరు అయితే రాస్తాను అనమాట, నడగట్ట నిహార్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ డన్. దాని తర్వాత కాన్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఒక 30 అని రాస్తా. సో నేమ్ అయితే అయిపోయింది, ఏజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను రిటర్న్ స్టేట్మెంట్ లోపల ఏం రాస్తానంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే రాసేసి ఇక్కడ హలో అని చెప్పేసి ఇక్కడ ఐ జస్ట్ గివ్ పారాంథసిస్ అగైన్ అండ్ ఇక్కడ నేను నేమ్ అని రాస్తా. హలో నేమ్ యువర్ ఏజీస్ అని చెప్పేసి అగైన్ ఐ గివ్ పారాంథసిస్ ఐల్ రైట్ ఏజ్ హియర్. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి మనకి ఏమొస్తుంది, హలో దొడగట్ట నిహార్ యువర్ ఏజ్ ఇస్ 30 అని వస్తుంది. సో ఇక్కడ మనం వేరియబుల్స్ని అయితే డిక్లేర్ చేసామన్నమాట జావా స్క్రిప్ట్లో. దాని తర్వాత ఇప్పుడు నేను రిటర్న్ స్టేట్మెంట్ లోపల దాన్ని ఫెచ్ చేసుకొని నేను వాడుకుంటున్నాను అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ ఎంబెడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ JSలో ఎస్పెషల్లీ. సో దాని తర్వాత ఇప్పుడు కావాలంటే యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఓ హియర్. ఇప్పుడు నేను ఇప్పుడు పారాగ్రాఫ్ గురించి రాసా. దాని తర్వాత యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ సేమ్ HTML ఎలా రాస్తావో అలానే, బట్ ఇట్ హ్యాస్ సమ్ మినిమల్ చేంజెస్. ఇప్పుడు కావాలంటే యూ కెన్ క్రియేట్ అ లిస్ట్ ఓవర్ హియర్, మై లిస్ట్ హెడ్డింగ్ అయితే ఇది పెడుతున్నా. దాని తర్వాత యూ కెన్ క్రియేట్ ఎనీ అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల అండ్ లిస్ట్ ఐటమ్ అని చెప్పేసి ఐటమ్ 1, దాని తర్వాత ఇంకొకటి లిస్ట్ ఐటమ్ అని చెప్పేసి ఐటమ్ 2. సో సేవ్ చేసి రన్ చేసి చూస్తే ఈవెన్ ఇట్ విల్ బి విజిబుల్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దాని తర్వాత ఇప్పుడు కొంచెం లూప్స్తో అయితే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఎరేజ్ చేస్తున్నా యాజ్ ఆఫ్ నో. సో ఇది మొత్తం ఎరేజ్ చేసేసి ఇక్కడ నేను కాన్స్ట్ ఐటమ్స్ అని చెప్పేసి ఇక్కడ లోపల నేను కొన్ని ఐటమ్స్ అయితే రాస్తాను. మేబీ ఫ్రూట్స్కి సంబంధించి రాస్తా, యాపిల్, బనానా, దాని తర్వాత ఆరెంజ్, దాని తర్వాత గ్రేప్స్, సంథింగ్ లైక్ దట్, ఎనఫ్ ఐ గెస్. సో ఇదైతే అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ లోపల రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కదా, సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితే క్రియేట్ చేస్తా. దాని లోపల ఐ జస్ట్ రైట్ ఐటమ్స్ డాట్ మ్యాప్ ఆఫ్ అని చెప్పేసి మ్యాప్ ఫంక్షన్ అయితే వాడుతున్నాను నేను ఇప్పుడు. సో ప్రతి ఒక్క ఐటమ్ పైన ఐటరేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క ఐటమ్ పైన ఐటరేట్ అవుతూ ఐఎమ్ రైటింగ్ దిస్ థింగ్ డౌన్. ఇప్పుడు లిస్ట్ ఐటమ్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రింట్ దట్ ఐటమ్ కదా. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఇక్కడ ఐ విల్ ప్రింట్ దట్ ఐటమ్. సో సేవ్ చేసి రన్ చేసి చూస్తున్నా. ఇక్కడ చూసుకోండి యాపిల్, బనానా, ఆరెంజ్ అండ్ గ్రేప్స్ అయితే మనకు ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట. సో మనం ఇలా వడ్డు వేసే లూప్స్ని కూడా వాడుకోవచ్చు ఇలా జావా స్క్రిప్ట్లో రాసినప్పుడు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో నేను ఇప్పుడు మీకు ఇంకొక కోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే రాస్తున్నా, ఫంక్షన్ టిక్ అని చెప్పేసి ఇక్కడ కాన్స్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ హలో వర్డ్. దాని తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నానంటే న్యూ డేట్ ఆఫ్ అని చెప్పేసి డాట్ టు లోకల్ టైమ్ స్ట్రింగ్ ఆఫ్ అని అయితే ఇప్పుడు నేను ఈ మెథడ్ని అయితే కాల్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నా రూట్ డాట్ రెండర్ ఆఫ్ ఎలిమెంట్ అని అంటున్నా. సో దాని తర్వాత ఇక్కడ సెట్ ఇంటర్వెల్ ఆఫ్ టిక్ 1000 అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క సెకండ్కి ఒకసారి ట్రిగర్ అవ్వమని చెప్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ యాప్ లోపల చూసుకున్నట్టయితే ఏమని రాస్తున్నాను నేను ఇక్కడ div id ఈజ్ ఈక్వల్స్ టు రూట్ అని చెప్పేసి ఇస్తున్నా. ఇప్పుడు నేను సేవ్ చేసి ఇక్కడ రన్ చేసి చూసాను అనుకోండి, ఇక్కడ హలో వరల్డ్ అని ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క సెకండ్కు ఈ ఫంక్షన్ అనేది నాకు ట్రిగర్ అవుతుంది. ఇక్కడ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈ టిక్ ఆఫ్ అనే ఫంక్షన్ నాకు ప్రతి ఒక్క సెకండ్కు ట్రిగర్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి సెట్ ఇంటర్వెల్ ఆఫ్ నేను టిక్ 1000 అని రాస్తున్నా కాబట్టి ప్రతి ఒక్క సెకండ్కు ఇక్కడ చూసుకోండి నాకు టైం అప్డేట్ అవుతుంది 45, 46. ఇప్పుడు కరెంట్ టైం ఏదైతే ఉందో అది అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట ప్రతి ఒక్క సెకండ్కు. సో మొత్తం పేజ్ అనేది రీఫ్రెష్ కాకుండా ఈ పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే రీఫ్రెష్ అయ్యేటట్టుగా ఈ రియాక్ట్ అనేది చూస్తుంది అనమాట. అందుకనే మనం ఇలా చాలా యూస్ కేసెస్ అయితే ఉన్నాయన్నమాట. రియాక్ట్ వాడేటప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, అందుకనే మనం రియాక్ట్ వాడతాం. సో ఇంకా దీని గురించి ఇన్ డెప్త్ అయితే మనం ఫర్దర్ సెషన్స్లో అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఇప్పుడైతే మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్ దీని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటిదంటే ఇట్స్ లైక్ సింపుల్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ అయితే రాస్తాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం
జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అయితే రాస్తున్నాం కదా. సో ఇది జస్ట్ లైక్ ప్రాప్స్ని అయితే తీసుకుంటుంది అండ్ దెన్ జేఎస్ఎక్స్ని రిటర్న్ చేస్తాను అనమాట. చాలా సింపుల్ ఉంటుంది. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్తో మనం ఇది మాత్రమే అచీవ్ చేయగలం. దాని తర్వాత వీ హ్యావ్ లైక్ క్లాస్ కాంపోనెంట్స్ అని. సో క్లాస్ కాంపోనెంట్స్ వాడుకున్నప్పుడు మనం స్టేట్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్తో ఆడుకోవచ్చు అనమాట. అదేంటిది ఎగ్జాక్ట్గా అని మనం కమిషన్స్లో అయితే చూద్దాం. ఈరోజు అయితే మనం స్టేట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం భయ్య, కొద్దిగా అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ గురించి అయితే కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నా రియాక్ట్ అప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ ఎస్ఆర్సి అనే ఫోల్డర్లో నేను ఇంకొక కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఆ ఫోల్డర్ నేమ్ ఏంటిదంటే గ్రీటింగ్ అని చెప్పేసి. సో గ్రీటింగ్ అని అయితే నేను ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. ఈ ఫోల్డర్ లోపల ఐ క్రియేట్ వన్ మోర్ ఫైల్. ఇక్కడ నేను index.js అని అయితే ఆ ఫైల్ని నేను క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడైతే index.js అయితే నాకు ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది భయ్య. సో ఇప్పుడు నేను ఇక్కడ దీని లోపల అయితే నేను కోడ్ రాయాలి. సో ఐ జస్ట్ రైట్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ అని చెప్పేసి. సో దాని తర్వాత ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే రాస్తున్నా. ఫంక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఫంక్షన్ నేమ్ అయితే నేను గ్రీటింగ్ అని ఇస్తున్నా. గ్రీటింగ్ ఆఫ్ అని చెప్పేసి ఇట్ విల్ టేక్ నేమ్ యాజ్ ప్రాప్ అండ్ దెన్ ఇట్ విల్ రిటర్న్ h1 హలో వర్డ్, లేకపోతే హలో అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఐ ట్రై టు రిటర్న్ ద నేమ్. ప్రాప్ అదే తీసుకుంటున్నాం కాబట్టి నేమ్ని రిటర్న్ చేస్తున్నాం భయ్య. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడైతే చూద్దాం ఇది ఎలా రన్ అవుతుందో. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ నేను ఏం రాయాలంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి ఐ షుడ్ రైట్ గ్రీటింగ్. డన్. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నా యాప్.js ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ ఐ షుడ్ ఇంపోర్ట్ గ్రీటింగ్. డన్. సో గ్రీటింగ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా భయ్య. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ యాప్ లోపల ఐ షుడ్ కాల్ దట్ ఫంక్షన్. ఫస్ట్ ఒక కంటైనర్ని అయితే పెడుతున్నా. దాని లోపల ఐఎమ్ జస్ట్ లైక్ రైటింగ్ గ్రీటింగ్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రీటింగ్కు మనం నేమ్ని ప్రాప్గా పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తానంటే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ ఐల్ గివ్ దొడగట్ట నిహార్ అని చెప్పేసి. సో సేవ్ చేస్తున్నా. ఓకే, ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ నేను గ్రీటింగ్ ఓకే మనం ప్రాప్స్ని వచ్చేసి మనం పెరాన్సిస్లో పాస్ చేయాలి. సో సేవ్ చేస్తున్నా. సో వచ్చి చూస్తున్నా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ప్రాపర్గా హలో దొడగట్ట నిహార్ అయితే మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఇక్కడ నేను గ్రీటింగ్ అనే కాంపోనెంట్ అయితే నేను ఈ పర్టికులర్ యాప్.js అనే ఫైల్లో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఐఎమ్ జస్ట్ లైక్ పాసింగ్ ద ప్రాప్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు దొడగట్ట నిహార్ అని. నువ్వు కావాలంటే డిఫరెంట్ ప్రాప్స్ని కూడా పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు యూ క్యాన్ రైట్ 30 అని చెప్పేసి. దాని తర్వాత సేవ్ చేయి. దాని తర్వాత index.js ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ నేమ్ కామా ఏజ్ అని రాస్తావు. దాని తర్వాత హలో నేమ్. దాని తర్వాత యూ విల్ రైట్ లైక్ యువర్ అని చెప్పేసి ఏజ్ ఈజ్ ఇక్కడ యువర్ ఏజ్ ఈజ్ అని చెప్పేసి మళ్ళీ ఏజ్ రాయాలి కదా. యా. సో ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు హలో నిహార్ యువర్ ఏజ్ ఇస్ 30 అని అయితే మనకు ప్రాపర్గా ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ వెబ్సైట్లో. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్ని అయితే ఇలా వాడతాం. ఇప్పుడు క్లాస్ కాంపోనెంట్స్ గురించి అయితే చూద్దాం భయ్య. సో ఇప్పుడు గ్రీటింగ్కి సంబంధించి అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకున్నా, ఇదే ఎస్ఆర్సీలో. సో ఇక్కడ ఐ జస్ట్ లైక్ క్రియేట్ కౌంటర్ అని చెప్పేసి. సో కౌంటర్ అని చెప్పేసి ఇంకో ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశాను. ఇందులోపల ఐ క్రియేట్ index.js అని చెప్పేసి. దాని తర్వాత ఐఎమ్ రైటింగ్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. దిస్ ఇస్ డన్. దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఐ షుడ్ రైట్ క్లాస్ కౌంటర్ ఎక్స్టెండ్స్ అని చెప్పేసి react.component అని అయితే రాయాలి భయ్య. సో దిస్ ఈస్ హౌ యూ రైట్ ES6 క్లాసెస్ని అయితే ఇలా రాస్తాం అనమాట ఇప్పుడు మనం రియాక్ట్లో రాసేటప్పుడు. వన్స్ దిస్ ఈస్ డన్ విల్ రైట్ కన్స్ట్రక్టర్ ఆఫ్ అని చెప్పేసి ప్రాప్స్. సో కన్స్ట్రక్టర్ ఇది చెప్పేసి ఒక స్పెషల్ మెథడ్ అనమాట, మనం క్లాసెస్లో వాడతాం. ఇప్పుడు సూపర్ ఆఫ్ ప్రాప్స్ అని అయితే రాస్తున్నాం. సో సూపర్ ఆఫ్ ప్రాప్స్ అంటే ఏంటిదనంటే పాసింగ్ ద ప్రాపర్టీస్ టు ద పేరెంట్స్ క్లాస్ కన్స్ట్రక్టర్ అన్నట్టుగా అనమాట. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లైన్లో దిస్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ నేను కౌంట్ని అయితే 0కి ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు స్టేట్ని అయితే వాడుతున్నాం. సో ఎగ్జాక్ట్గా మొత్తం వెబ్సైట్ని అయితే బిల్డ్ చేశాక మీకు అర్థమైపోతుంది దీని గురించి. సో దాని తర్వాత ఇది అయితే అయిపోయింది, కన్స్ట్రక్టర్ అయితే రాసాం. ఇప్పుడు నేను ఒక హ్యాండిల్ క్లిక్ ఆఫ్ అని చెప్పేసి ఒక యారో ఫంక్షన్ అయితే రాస్తున్నా భయ్య. సో ఇది యాజ్ ఆఫ్ నో నేను ఎంటీగానే ఉంచుతా. మొత్తం రెండర్ ఆఫ్ ఫంక్షన్ రాసిన తర్వాత వచ్చి దీన్ని చూద్దాం. సో హ్యాండిల్ క్లిక్ ఆఫ్ అని అయితే ఒకటి రాస్తున్నా. దాని తర్వాత ఇక్కడ రెండర్ ఆఫ్. సో ఇది రెండర్ చేయడానికి అయితే వాడతాం భయ్య. రెండర్ ఆఫ్ అని చెప్పేసి ఏది రిటర్న్ చేయాలో అది నువ్వు ఇక్కడ రాస్తావు. రిటర్న్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ యూ విల్ రైట్ ఒక కంటైనర్ రాస్తున్నాం. దాని తర్వాత ఒక పారాగ్రాఫ్ యూ క్లిక్డ్ దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అన్నప్పుడు ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది ఇక్కడ వచ్చేసి నీకు రిటర్న్ అవుతుంది అనమాట. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ టైమ్స్.
సో 0 టైమ్సా 1 టైమ్సా 3 టైమ్స్ ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు అన్నట్టుగా. ఇప్పుడు ఇంకొక బటన్ అయితే క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ, బటన్ అని చెప్పేసి. సో రైట్ బటన్. సో ఇప్పుడు బటన్ లోపల టెక్స్ట్ అయితే క్లిక్ మీ అని రాస్తున్నా. దాని తర్వాత బటన్ ట్రిగర్ అయినప్పుడు ఏం జరగాలి, ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్ అన్నప్పుడు ఈ పర్టికులర్ యారో ఫంక్షన్ అయితే మనకు ట్రిగర్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఏం రాస్తున్నాం ఇప్పుడు చూద్దాం. దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ అని చెప్పేసి కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం +1 ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం అనమాట, +1. సో సేవ్ చేస్తున్నా. సో ఆఫ్టర్ హోల్ క్లాస్ ఈజ్ డన్, ఇప్పుడు నేను ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కౌంటర్. సో దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు app.js ఫైల్లోకి వచ్చేసి, సో ఇప్పుడు ఇంతకుముందు గ్రీటింగ్ అయితే రాసాను కదా, దీన్ని అయితే ఎరేస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇంపోర్ట్ కౌంటర్ అని అయితే రాస్తాను. సో ఇందులోపల మనం ఇప్పుడు I'll just say కౌంటర్ అని చెప్పేసి ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇక్కడ కావాల్స్తే నువ్వు యూ క్యాన్ రైట్ లైక్ జస్ట్ అ సెకండ్ డివ్ ట్యాగ్ అయితే ఒకటి క్రియేట్ చేద్దాం. డివ్ ట్యాగ్ క్రియేట్ చేసేసి ఇక్కడ ఒక హెడ్డింగ్ రాద్దాం అనమాట, జస్ట్ రైట్ కౌంటర్ అని చెప్పేసి. దాని తర్వాత ఇప్పుడు యూ ట్రై టు సీ వాట్స్ దట్ కాంపోనెంట్ ఈస్. ఇక్కడికి వచ్చి చూసినట్టయితే కౌంటర్ అని అయితే ఉంది. యూ క్లిక్డ్ 0 టైమ్స్, సో క్లిక్ మీ 1 టైమ్స్, యూ క్లిక్డ్ 1 టైమ్స్, మరి 2 3 4 5 6 అలా పెరుగుతూ పోతుంది అనమాట. ఈ పర్టికులర్ కాంపోనెంట్ మాత్రమే మళ్ళీ రెండర్ అవుతుంది, హోల్ పేజ్ అనేది డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో ఇట్స్ లైక్ ఇది సపరేట్ ఇది సపరేట్. ఇప్పుడు నువ్వు క్లిక్ మీ అన్నప్పుడు దిస్ పర్టికులర్ పార్ట్ ఈస్ బీయింగ్ రెండర్డ్ అనమాట, అంతే. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం సెట్ స్టేట్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేసాం. మీరు ఒకవేళ జస్ట్ మీ బ్రౌజర్లోకి వచ్చేసి రియాక్ట్ సెట్ స్టేట్ అని సర్చ్ చేస్తే దీని గురించి ప్రాపర్ డీటెయిల్ డాక్యుమెంటేషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి గైస్, ట్రై అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి. హై గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు మనం రియాక్ట్ జేఎస్లో అయితే కండిషనల్ రెండరింగ్ గురించి అయితే చూద్దాం అనమాట. సో కండిషనల్ రెండరింగ్ అంటే ఏం లేవయ్యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్డ్ ఇన్ ఉన్నప్పుడు ఒక పేజ్ని చూపించాలి, అదే లాగౌట్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వమని ఇంకొక పేజ్ని చూపించాలి. సో ఇట్స్ లైక్ కండిషన్కి తగ్గట్టుగా మనం కాంపోనెంట్స్ని రెండర్ చేస్తే దాన్ని కండిషనల్ రెండరింగ్ అని అయితే అంటాం. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ లైక్ 4 మెథడ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను రాసినవి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని వాడి కండిషనల్ రెండరింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్లాస్ని అయితే క్రియేట్ చేస్తున్నా, ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఎక్స్టెన్స్ కాంపోనెంట్ అని చెప్పేసి రాస్తున్నా. సో ఇట్స్ లైక్ సూపర్ ఆఫ్ ప్రాప్స్ కన్స్ట్రక్టర్ అయితే రాస్తున్నా. దాని తర్వాత ఇక్కడ స్టేట్లో ఏం పెడుతున్నానంటే ఈజ్ లాగ్డ్ ఇన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫాల్స్ అని మెన్షన్ చేస్తున్నా. దాని తర్వాత నేను రెండర్ ఆఫ్ లోపల ఏమని రాస్తున్నానంటే ఇఫ్ దిస్ డాట్ స్టేట్ డాట్ ఈజ్ లాగ్డ్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ ఈ కోడ్ అయితే రాసే కదా. సో ఇట్స్ లైక్ ఈజ్ లాగ్డ్ ఇన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఒకవేళ ట్రూ అని ఉంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ వచ్చేసి నాకు రెండర్ అవ్వమని చెప్తున్నా. ఒకవేళ ఇఫ్ ఇట్స్ లైక్ ఫాల్స్ అని ఉంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ప్లీజ్ లాగిన్ అని చెప్పేసి అది నేను వచ్చేసి రెండర్ చేయమని చెప్తున్నా. సో ఈ పర్టికులర్ కోడ్ని అయితే మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నేను VS కోడ్లోకి అయితే వస్తున్నా. సో ట్యుటోరియల్ 9 ఇక్కడ టర్మినల్ని ఓపెన్ చేసి, సో ఇప్పుడు నేను టర్మినల్లో npx క్రియేట్ రియాక్ట్ యాప్ మై యాప్ అని చెప్పేస్తాను. సో ఇప్పుడు ప్యాకేజెస్ అన్ని లోడ్ అవుతున్నాయి. సో ఎస్ గైస్, మొత్తం ఇక్కడైతే లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను మొత్తం టర్మినల్ని క్లియర్ చేసి cd మై యాప్ అని అయితే రాస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ మై యాప్లోకి వెళ్తే ఇక్కడ npm స్టార్ట్ పైన అయితే క్లిక్ చేసా. సో మనకు రియాక్ట్ యాప్ అయితే ప్రాపర్గా లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను SRCలోకి వెళ్ళి app.jsలో నాకు ఇదంతా అవసరం లేదు కాబట్టి I'll erase all this stuff. ఇక్కడ దాకా నాకు మొత్తం ఏం అవసరం లేదు, ఇది అయిపోయింది. సో ఇది కూడా నాకు అవసరం లేదు కాబట్టి ఐఎమ్ ఎరేజింగ్ దిస్ స్టఫ్ ఆల్సో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ SRC లోపల ఒక కాంపోనెంట్స్ ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తాను. సో ఐల్ సే కాంపోనెంట్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇంకొక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తాను. దీని పేరు నేను ఏం పెడతానంటే condition.js అని పెడతాను. సో condition.js అని అయితే ఒక ఫైల్ నేమ్ అయితే క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి సంబంధించి ఏదైతే కోడ్ ఉందో దాన్ని కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు నేను మెయిన్ app.jsలోకి వచ్చేసి ఇంపోర్ట్ ఇక్కడ ఏమని రాసా ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ కదా, ఇంపోర్ట్ ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ డన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిటర్న్ ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్. సో సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ condition.js ఎవ్రీథింగ్ ఇస్ లుక్స్ ఫైన్ కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి
ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ప్లీజ్ లాగిన్ అని అయితే నాకు రెండర్ అవుతుంది అనమాట కాంపోనెంట్ అనేది. ఎందుకనంటే ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి. అదే ఇక్కడ నేను ఒకవేళ ఫాల్స్ని ఎరేజ్ చేసి ట్రూ అని పెట్టాను అనుకోండి, సో నాకు ఇప్పుడు వెల్కమ్ యూజర్ అనేది రెండర్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు వెల్కమ్ యూజర్ అనేది రెండర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎలిమెంట్ వేరియబుల్స్ని వాడి ఎలా చేయాలో చూద్దాం. సో సేమ్ కోడ్ మొత్తం ఇక్కడ దాకా మొత్తం అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ రెండర్ ఆఫ్ లోపల ఏం చేస్తున్నానంటే లెట్ కంటెంట్ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా. దాని తర్వాత హియర్ ఐఎమ్ రైటింగ్ ఇఫ్ ఎల్స్ రాస్తున్నాను. ఇక్కడ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో వెల్కమ్ యూజర్ అండ్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు పారాగ్రాఫ్ ట్యాగ్లో మళ్ళీ ప్లీజ్ లాగిన్. ఇక్కడ నేను ఎలిమెంట్ వేరియబుల్స్ అయితే వాడుతున్నాను అనమాట. దాని తర్వాత వన్స్ కంటెంట్లో దాన్ని స్టోర్ చేసిన తర్వాత నేను ఆ కంటెంట్ని ఫైనల్గా ఇక్కడ రిటర్న్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని కూడా ఒకసారి ట్రై అవుట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, బట్ నేను ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే దగ్గర ఐ షుడ్ చేంజ్ దిస్. ఇక్కడ నేను ఏమని రాయాలంటే ఇంపోర్ట్, ఇక్కడ ఏం రాస్తున్నా ఎలిమెంట్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్. నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ ఎలిమెంట్స్ వేరియబుల్స్ ఎగ్జాంపుల్. సో సేవ్ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చి చూసినట్టయితే మనకి ఎర్రర్ వస్తుంది, ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇక్కడ నేను ఇది ఎరేజ్ చేసి ఎలిమెంట్స్ వేరియబుల్ ఎగ్జాంపుల్ రాయాలి. సో సేవింగ్ దిస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లీజ్ లాగిన్ అని అయితే కనిపిస్తుంది భయ. అదే ఇప్పుడు నేను కండిషన్ డాట్ జేఎస్లోకి వచ్చేసి ఇక్కడ ఈజ్ లాగ్డ్ ఇన్ వాల్యూ ఏదైతే ఉందో నేను స్టేట్లో నేను ట్రూకి మార్చాను అనుకోండి, సేవ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వెల్కమ్ యూజర్ అని అయితే మనకు డిస్ప్లే అవుతుంది అనమాట ప్రాపర్గా. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు టర్నరీ ఆపరేటర్ గురించి చూద్దాం. టర్నరీ ఆపరేటర్ అంటే ఇట్స్ లైక్ షార్ట్ హ్యాండ్ నోటేషన్ అనమాట. సో ఇట్స్ లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే రిటర్న్ ఆఫ్ లోపల దిస్ డాట్ స్టేట్ డాట్ ఈజ్ లాగ్డ్ ఇన్ అని చెప్తున్నాం. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ చెప్పేసి ఇఫ్ ఇట్స్ లైక్ ట్రూ దిస్ పార్ట్ విల్ గెట్ రెండర్డ్, ఇఫ్ ఇట్స్ లైక్ ఫాల్స్ దిస్ పార్ట్ విల్ గెట్ రెండర్డ్ అనమాట. ఇప్పుడు మనకు ఫాల్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడు ప్లీజ్ లాగిన్ అయితే రెండర్ అవ్వాలి. సో దీన్ని కూడా చూద్దాం. సో ఇక్కడికి వచ్చి ఐఎమ్ జస్ట్ లైక్ పేస్టింగ్ దిస్ టర్నరీ ఆపరేటర్ ఎగ్జాంపుల్ సో దట్ ఐ షుడ్ ఇంపోర్ట్ ఇక్కడ. సో ఇంపోర్ట్ టర్నరీ ఆపరేటర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కూడా నేను రిటర్న్ దగ్గర మార్చాలి కదా దాన్ని, టర్నరీ ఆపరేటర్ ఎగ్జాంపుల్. సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే ప్లీజ్ లాగిన్ అని అయితే కనిపిస్తుంది. అదే ఇప్పుడు నేను కండిషన్ డాట్ జేఎస్లోకి వచ్చేసి ఈజ్ లాగ్డ్ ఇన్ ఏదైతే ఉందో దీన్ని నేను మళ్ళీ ట్రూ అని మార్చాను అనుకోండి, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు వెల్కమ్ యూజర్ అని మనకు ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది అనమాట. సో టర్నరీ ఆపరేటర్ దీనికి సంబంధించి కూడా అయిపోయింది. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్ని వాడి ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ సేమ్ ఇక్కడ దాకా మొత్తం అంతా కోడ్ సేమ్ ఉంటుంది ఈజ్ లాగ్డ్ ఇన్ ఫాల్స్ వరకు. సో మనం ఇక్కడ కంటైనర్ లోపల చూసుకున్నట్టయితే దిస్ డాట్ స్టేట్ డాట్ ఈజ్ లాగ్డ్ ఇన్ అంటున్నాం. సో ఇక్కడ ఫాల్స్ అని ఉంది కాబట్టి సో దిస్ వోంట్ గెట్ రెండర్డ్. ఇక్కడ నాట్ ఫాల్స్ అన్నప్పుడు ఇది ట్రూ అవుతుంది. సో దిస్ విల్ గెట్ రెండర్డ్. సో చూద్దాం ఏమవుతుందో. సో కాపీ చేస్తున్నా. సో ఐఎమ్ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. ఇప్పుడు లాజికల్ అండ్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. సేవ్ చేసేసి ఇక్కడ ఐ షుడ్ చేంజ్ ఇట్ టు లాజికల్ అండ్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లీజ్ లాగిన్ అని వస్తుంది. ప్లీజ్ లాగిన్ అని ఎందుకు వస్తుందంటే ఇక్కడ కండిషన్ డాట్ జేఎస్ ఫైల్లో ఇక్కడ మనకి ఇది ఫాల్స్ కదా. సో ఇక్కడ నాట్ ఫాల్స్ అన్నప్పుడు ట్రూ అవుతుంది. సో దిస్ విల్ గెట్ రెండర్డ్ అన్నట్టుగా. సో ఇక్కడ ఇది ఫాల్స్ ఉంది కాబట్టి సో దిస్ వోంట్ గెట్ రెండర్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ట్రూ కింద మార్చాను అనుకోండి. సో ట్రూ కింద మారిస్తే ఇక్కడ ఇది ట్రూ అయిపోతుంది, బట్ ఇక్కడ నాట్ ట్రూ అన్నప్పుడు ఇది ఫాల్స్ అయిపోతుంది. సో దిస్ వోంట్ గెట్ రెండర్డ్ అండ్ ద అబోవ్ స్టేట్మెంట్ దిస్ విల్ గెట్ రెండర్డ్. సో సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసినట్టయితే వెల్కమ్ యూజర్ అయితే మనకు కనిపిస్తుందంట. సో దిస్ పార్ట్ ఈస్ బీయింగ్ రెండర్డ్ అన్నట్టుగా. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ యూజింగ్ టర్నరీ ఆపరేటర్స్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను టర్నరీ ఆపరేటర్ని అయితే వాడా. సో ఇప్పుడు చూద్దాం అనమాట. సో కాపీ చేస్తున్నా. సో దిస్ ఈజ్ అ బిట్ డిఫరెంట్. ఇక్కడ యాక్చువల్లీ నేను ఒక బటన్ అయితే ఇంప్లిమెంట్ చేశాను అనమాట. సో స్టేట్ని అయితే మార్చడానికి. సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ కండిషనల్ రెండరింగ్ ఎగ్జాంపుల్. సో దిస్ ఐ షుడ్ ఇంపోర్ట్. సో ఇంపోర్ట్ కండిషనల్ రెండరింగ్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈవెన్ ఐ షుడ్ చేంజ్ కండిషనల్ రెండరింగ్ ఎగ్జాంపుల్ అని. సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసినట్టయితే కండిషనల్ రెండరింగ్ ఎగ్జాంపుల్ అని. సో లాగిన్ బటన్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి మనకు వెల్కమ్ యూజర్ అని చెప్పేసి ఇక్కడ బటన్ అయితే చేంజ్ అయిపోతుంది లాగౌట్ అని. సో ఇఫ్ ఐ ప్రెస్ దిస్ ప్లీజ్ లాగిన్ అని చెప్పేసి లాగిన్ బటన్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కోడ్ చూసుకున్నట్టయితే నేను ఏం ఇంప్లిమెంట్ చేశానో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ హెడింగ్ ట్యాగ్ అయితే రాసాను మామూలుగా. దాని తర్వాత దిస్ డాట్ స్టేట్ డాట్ ఈజ్ లాగ్డ్ ఇన్. సో ఇఫ్ ఇట్స్ లైక్ లాగ్డ్ ఇన్ అంటే ఇప్పుడు ఒకవేళ ఇది ట్రూ అయింది అనుకోండి దిస్ విల్ గెట్ రెండర్డ్, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి దిస్ విల్ గెట్ రెండర్డ్. సో ఇప్పుడు ఇక్కడ ఇనిషియల్గా మనకి ఏముందంటే ఇక్కడ ఫాల్స్ అని ఉంది స్టేట్. సో ఫాల్స్ అని ఉంది కాబట్టి ఫాల్స్ అని ఉంది కాబట్టి దిస్ విల్ గెట్ రెండర్డ్. ఒకవేళ ట్రూకి మార్చామని అనుకోండి దిస్ విల్ గెట్ రెండర్డ్. సో ట్రూకి మార్చడానికి ఇక్కడ చూసుకోండి బటన్లో ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ వన్ ఫంక్షన్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి దిస్ డాట్ టాగుల్ లాగిన్ స్టేటస్ అని చెప్పేసి నేను ఒక ఫంక్షన్ అయితే రాశాను అనమాట.
సో ఆ ఫంక్షన్ లోపల ఏముందో చూసుకుందాం. సో whenever this function get called, ఇక్కడ నేను this dot set state of అని చెప్పేసి ప్రీవియస్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని నేను మార్చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఫాల్స్ ఉంటే ట్రూ కిందకి మారుస్తున్నా, ట్రూ ఉంటే ఫాల్స్ కిందకి మారుస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ లైక్ ద ప్రాపర్ సింటాక్స్ విచ్ యూ షుడ్ ఫాలో. మీరు కావాలంటే మీరు ఇఫ్ యూ జస్ట్ లైక్ గో టు క్రోమ్ ఆర్ లైక్ రియాక్ట్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళేస్తే మీరు సెట్ స్టేట్ గురించి సర్చ్ చేస్తే మీకు సింటాక్స్ ఎలా ఉంటుంది ప్రాపర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ యాక్చువల్లీ టాగల్ ఫంక్షన్ రాసా కాబట్టి సో ఫాల్స్ ఉంటే ట్రూ అయిపోతుంది, ట్రూ ఉంటే ఫాల్స్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు కోడ్లో లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మరీ మారిపోతుంది స్టేట్, అక్కడ లాగౌట్ పైన క్లిక్ చేసినప్పుడు కూడా మరి స్టేట్ మారిపోతుంది. కాబట్టి సో కండిషనల్ వైజ్ ఇక్కడ రెండరింగ్ అనేది జరుగుతుంది అనమాట. హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈ రోజు సెషన్లో అయితే మనం లైఫ్ సైకిల్ మెథడ్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం అనమాట. సో ఇట్స్ లైక్ జస్ట్ ఇమాజిన్ అ క్లాక్. ఒక క్లాక్ అయితే మన వెబ్సైట్లో ఉందన్నమాట. సో ఆ క్లాక్ మనకు ప్రతి సెకండ్కు చేంజ్ అవుతూ ఉంటుంది, టైం టిక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ క్లాక్ని మనం మన వెబ్సైట్ నుంచి తీసేసామనుకో, అప్పటికి కూడా మనకు బ్యాక్ ఎండ్లో ఆపరేషన్ జరుగుతుంది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైంని క్యాలిక్యులేట్ చేస్తూ టిక్ 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 అనేది ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. అది అనవసరం కదా. క్లాక్ మనకు వెబ్సైట్లో ఉన్నంత వరకే మనకు ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ మనం క్లాక్ని మన వెబ్సైట్లో నుంచి తీసేసామనుకో, ఇట్స్ లైక్ మనకు వాట్ డు వి సే, టైం ఎంత అయింది అంత క్యాలిక్యులేషన్ మనకు అవసరం లేదు కదా. సో ఈ సిచ్యువేషన్ని అడ్రస్ చేస్తూ మనకు లైఫ్ సైకిల్ మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీని గురించి అయితే ఇండెప్త్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఏమని ఉందంటే, ఇక్కడ హెడింగ్ ట్యాగ్ అయితే ఒకటి ఉందన్నమాట. దిస్ డాట్ స్టేట్ డాట్ డేట్ డాట్ టు లోకల్ టైమ్ స్ట్రింగ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏమంటున్నా, దిస్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పేసి ఇక్కడ న్యూ డేట్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో జస్ట్ ఈ పర్టికులర్ కోడ్స్ని పెట్టేదైతే ఉందో మనం ఒకసారి కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఐఎమ్ జస్ట్ లైక్ కాపీయింగ్ దిస్. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తాను అనమాట కాంపోనెంట్స్లో. నేను దాన్ని క్లాక్ డాట్ జేఎస్ అని అయితే నేమ్ చేస్తాను. సో ఐఎమ్ జస్ట్ లైక్ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. ఇక్కడ స్టార్టింగ్లో అయితే నేను ఇంపోర్ట్ రియాక్ట్ అయితే రాయాలి, ఇంపోర్ట్ రియాక్ట్. సో దిస్ ఈస్ డన్. ఇక్కడ నేను లాస్ట్లో ఏం రాయాలంటే ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి, వాట్స్ ద క్లాస్ నేమ్, క్లాక్ కదా. సో యా, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ క్లాక్ అని అయితే రాస్తున్నా. సో సేవ్ చేసా. ఇప్పుడు నేను యాప్ డాట్ జేఎస్లోకి వచ్చేసి, సో యా ఇక్కడ నేను ఏమని రాయాలంటే ఇంపోర్ట్ క్లాక్ అని అయితే రాస్తున్నా. సో ఇక్కడ నేను ఏం రాయాలి, క్లాక్ అని రాయాలి. సో యా సేవ్ చేసేసా. ఇక్కడికి వచ్చి చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకోండి, నేను రీఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏదైతే టైం ఉందో అది మనకు ఫెచ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క సెకండ్కు మరి అక్కడ టైం చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు మరీ రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ మరి నాకు సెకండ్స్ టైం మారుతుంది. మరీ రీఫ్రెష్ చేస్తే మారుతుంది. సో ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ దట్. ఇప్పుడు ప్రతి సెకండ్కు ఒక టైం అనేది మారుతూ ఉండాలని అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాంపోనెంట్ డిడ్ మౌంట్ అండ్ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అని ఇప్పుడు ఈ రెండు ఏదైతే ఉందో మనం ఈ రెండు ఫంక్షనాలిటీస్ని వాడుకుంటాం అనమాట మన కోడ్లో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంపోనెంట్ డిడ్ మౌంట్ అని అయితే ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ మెథడ్లో నేను ఏం రాస్తున్నానంటే దిస్ డాట్ టైమర్ ఐడి అని చెప్పేసి ఒక టైమర్ ఐడిని అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ ఏముందంటే సెట్ ఇంటర్వెల్ ఆఫ్ అని చెప్పేసి దిస్ డాట్ టిక్ ఆఫ్, ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది నాకు సెకండ్కి ఒకసారి కాల్ అవ్వాలన్నమాట. సో ఆ దిస్ డాట్ టిక్ ఆఫ్ మెథడ్ ఏముందో చూద్దాం. సో టిక్ ఆఫ్ ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ అని చెప్పేసి ప్రతి ఒక్క సెకండ్కు మనం కొత్త డేట్ అయితే అప్డేట్ చేస్తున్నాం, కొత్త డేట్ అండ్ టైం. సో దట్ పర్టికులర్ వాల్యూ ఆర్ అప్డేటింగ్ విత్ ఈచ్ సెకండ్. ఎందుకంటే ఇక్కడ 1000 అని రాస్తున్నాం కాబట్టి సో ఇట్స్ లైక్ ప్రతి ఒక్క సెకండ్కు ఆ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది అనమాట, టిక్ ఆఫ్ అని చెప్పేసి. సో అందుకనే దిస్ విల్ హ్యాపెన్. దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నాం, కాంపోనెంట్ విల్ అన్మౌంట్. మనకు ఎప్పుడైతే ఆ క్లాక్ని తీసేయాలనిపించిందో, సో ఇట్స్ లైక్ యూ కెన్ యూజ్ ఎనీ బటన్ ఇన్ దట్ పర్టికులర్ వెబ్సైట్. సో ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో క్లాక్కి సంబంధించి H2 ట్యాగ్లో అయితే రాసాం కదా, ఇక్కడ మనకు టైం డిస్ప్లే అయ్యేటట్టుగా ఆ కాంపోనెంట్ని మొత్తం ఎత్తేసామనుకో, ఇక్కడ ఏమని రాస్తున్నా, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ నీకు టైమర్ ఐడి అనే ఎలిమెంట్. సో ఇట్స్ లైక్ ఇక్కడ ఈ టైమర్ ఐడి ఏదైతే ఉందో అది వన్స్ డిసపియర్ అయిపోయినప్పుడు క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ అని చెప్పేసి అంటున్నావు. సో ఇట్స్ లైక్ ఇక్కడ సెట్ ఇంటర్వెల్ ఆఫ్ అని చెప్పేసి నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో అది మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట, కాంపోనెంట్ విల్ అన్మౌంట్ కాల్ అయిపోయి. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షనాలిటీని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ 3 లైన్స్ అయితే కాపీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను క్లాక్ డాట్ జేఎస్లో, సో యా ఇక్కడ కాంపోనెంట్ విల్ అన్మౌంట్ కాంపోనెంట్ డిడ్ మౌంట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసినట్టయితే, సో సేవ్ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ప్రతి ఒక్క సెకండ్కు చూసుకోండి, నాకు ఇక్కడ టైం అనేది ఇక్కడ అప్డేట్ అవుతూ ఉందన్నమాట, అప్డేట్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రతి ఒక్క సెకండ్కు అప్డేట్ అవుతుంది. నువ్వు ప్రతి ఒక్క 3 సెకండ్స్కి అప్డేట్ అవ్వాలనుకో, సో సేవ్ చేస్తున్నా. ఇక్కడ 3000 అని మార్చా కదా. సో ప్రతి ఒక్క 3 సెకండ్స్కి ఇక్కడ టైం అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 19, మళ్ళీ 20, 21, 22. సో ఇట్స్ లైక్ ఇట్ విల్ ఫంక్షన్ లైక్ దట్. ఇప్పుడు ప్రతి ఒక్క సెకండ్కి మనకు టైం వాడాలి కాబట్టి నేను ఇక్కడ 1000 అయితే రాసా. సో ఇట్ వర్క్స్ లైక్ దట్. ఇప్పుడు కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అని చెప్పేసి ఇక్కడ యాక్చువల్లీ నేను ఏమంటున్నా, క్లియర్ ఇంటర్వెల్ ఆఫ్ దిస్ డాట్ టైమర్ ఐడి అంటున్నా. బట్ ఇట్స్ లైక్ మనం ఇక్కడ క్లియర్ అవ్వడానికి మనం ఏం రాయలేదు కదా ఆ పర్టికులర్ కాంపోనెంట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
ఈ హోల్ కోడ్ని కాపీ చేసి గూగుల్ బార్డ్లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ చేసి ఏం చేస్తానంటే ఒక కమాండ్ అయితే ఇస్తా, క్రియేట్ ఎ బటన్ సచ్ దట్ వెన్ ప్రెస్డ్ దట్ బటన్ కాంపోనెంట్ విల్ అన్మౌంట్. సో యా మనకి ఏ ఉంది కాబట్టి ఏని వాడుకొని మనం కోడ్ రాపించవచ్చు కాబట్టి, సో యా బార్డ్తో అయితే నేను కోడ్ రాపిస్తున్నా, చూద్దాం అది ఏం రాసిస్తుందో. సో యా మొత్తం కోడ్ని అయితే రాసిచ్చింది, చూద్దాం సో హౌ ఇట్ వర్క్స్ అని. సో ఇక్కడ ఈ కోడ్ ఏదైతే ఉందో నేను దీన్ని కాపీ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసా, సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బటన్లో ఆన్ క్లిక్ ఈక్వల్స్ అని చెప్పేసి దిస్ డాట్ ప్రాప్స్ డాట్ హ్యాండిల్ అన్మౌంట్ అని చెప్పింది. సో హ్యాండిల్ అన్మౌంట్ అంటే ఏంటిదంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇంకొక యాప్ డాట్ జేఎస్ ఫైల్లో మనం ఇక్కడ కూడా కోడ్ అప్డేట్ చేయాలి. సో ఇక్కడ యాప్ ఆఫ్ ఫంక్షన్లో ఏమనుందంటే కాన్స్ట్ హ్యాండిల్ అన్మౌంట్ క్లాక్ అని చెప్పేసి ఇక్కడ సెట్ షో క్లాక్ అని చెప్పేసి ఫాల్స్ అంటే అన్మౌంట్ చేయమని ఇక్కడ పర్టికులర్ కోడ్ ఏదైతే ఉందో అదైతే రాసిచ్చింది అనమాట. సో దీన్ని కూడా మనం కాపీ చేద్దాం. సో కాపీ చేసి ఐ జస్ట్ కమ్ హియర్ యాప్ డాట్ జేఎస్లో ఐ అప్డేట్ హోల్ పీస్ ఆఫ్ కోడ్ అనమాట. సో యా సేవ్ చేస్తున్నా. ఇక్కడ నేను ఇంపోర్ట్ క్లాక్ యా ఇప్పుడు సేవ్ చేసి రన్ చేసి చూస్తే డన్. ఇక్కడ అన్మౌంట్ క్లాక్ పైన క్లిక్ చేస్తే అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్స్ లైక్ అక్కడ ఏదైతే టైమర్ మనం సెట్ చేసి ఉంటామో అది వాట్ డు వి సే యూజేజ్లో లేనప్పుడు క్లియర్ అయిపోతుంది అనమాట ఇంటర్వెల్ అనేది. సో రీఫ్రెష్ చేయి, నీకు మళ్ళీ మొత్తం అది కనిపిస్తుంది. సో వెన్ యూ ప్రెస్ దిస్ అన్మౌంట్ క్లాక్ టైమర్ అనేది నీకు స్టాప్ అయిపోయి నీకు అది డిస్ప్లే అవ్వడం కూడా ఆగిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ బేసికలీ. హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈ రోజు అయితే మనం సెషన్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో ఇప్పుడు క్లాక్ డాట్ జేఎస్ ఇవన్నీ లాస్ట్ సెషన్లో క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు కాంపోనెంట్స్లో నేను ఏం చేస్తానంటే క్లాక్ డాట్ జేఎస్ కాదు కానీ ఈవెంట్ డాట్ జేఎస్ అని అయితే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో ఇందులోపల అయితే నేను కోడ్ రాయాలి. సో ఫస్ట్ విల్ ట్రై టు ఇంపోర్ట్ రియాక్ట్. సో రియాక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నా, దాని తర్వాత ఒక క్లాస్ని అయితే రాస్తున్నాను అనమాట. సో యా ఒక క్లాస్ని అయితే రాస్తున్నా. క్లాస్ అని చెప్పేసి ఇప్పుడు సబ్మిట్ పేజ్ని అయితే క్రియేట్ చేస్తున్నా గైస్. సబ్మిట్ పేజ్ అని చెప్పేసి ఎక్స్టెండ్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్, దీని లోపల ఒక కన్స్ట్రక్టర్ని అయితే రాయాలి. సో ఐఎమ్ పాసింగ్ ప్రాప్స్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ సూపర్ ఆఫ్ ప్రాప్స్ అని అయితే రాయాలి కదా. సో దిస్ ఇస్ డన్. దాని తర్వాత ఐఎమ్ సెయింగ్ ఒక దిస్ డాట్ స్టేట్లో వచ్చేసి నేను మెసేజ్ అనే ఒక వేరియబుల్ని అయితే ఉంచుతాను అనమాట. సో ఎంటీగా ఇనిషియలైజ్ చేసి ఉంచుతాను, అందులోపల ఏం లేదు. సో అది నేను ఈ పర్టికులర్ క్లాస్లో అయితే వాడుకుంటాను. సో అది ఎలానో చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో కన్స్ట్రక్టర్ అయితే అయిపోయింది కాబట్టి డైరెక్ట్ నేను ఫస్ట్ రెండర్ ఆఫ్ ఫంక్షన్ అయితే రాద్దాం, దాని తర్వాత విల్ సీ వాట్ హ్యాపెన్స్ అని. సో రెండర్ ఆఫ్ అని రాస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హలో వరల్డ్ అని అయితే రాస్తా. సో ప్రాపర్గా విజిబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి. సో హలో వరల్డ్ అని అయితే రాసా. ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పేసి ఇక్కడ నేను సబ్మిట్ పేజ్. సో యా దిస్ ఈజ్ డన్. ఇప్పుడు నేను యాప్ డాట్ జేఎస్లోకి వచ్చేసి ఐ షుడ్ ఎరేజ్ దిస్ అండ్ ఐ షుడ్ రైట్ ఇంపోర్ట్ సబ్మిట్ పేజ్ అని చెప్పేసి. ఇప్పుడు నేను యాప్ ఆఫ్లో చెప్పేసి ఇదంతా అవసరం లేదు నాకు. సో యూజ్ స్టేట్ ఇది కూడా నాకు అవసరం లేదు. ఐఎమ్ ఎరేజింగ్ దిస్ యాజ్ వెల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐ జస్ట్ కాల్ సబ్మిట్ పేజ్. సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూసినట్టయితే యువర్ రెండర్ మెథడ్ షుడ్ హ్యావ్ ఎ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే జస్ట్ సెకండ్. ఇప్పుడు ఈవెంట్ డాట్ జేఎస్లోకి వస్తున్నా. ఓకే ఇక్కడ నేను దీన్ని రిటర్న్లో పెట్టాలి కాబట్టి యా రిటర్న్ ఆఫ్ ఇందులోపల నేను డివ్ పెట్టేస్తున్నా. సో దిస్ ఇస్ డన్. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఐ గెస్ యా హలో వరల్డ్ అయితే మనకు ప్రాపర్గా విజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ కంటైనర్ లోపల ఏమైనా చేంజెస్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ హలో వరల్డ్ అయితే కాదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక హెడ్డింగ్ ట్యాగ్ అయితే రాస్తానమాట. సో హెడ్డింగ్ ట్యాగ్లో ఏముంటుందంటే సబ్మిట్ యువర్ మెసేజ్ అని అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ డన్. నెక్స్ట్ లైన్లో ఐ విల్ హ్యావ్ అ ఫామ్. ఓకే ఈ ఫామ్లో నేను ఏం రాస్తానంటే ఐ విల్ హ్యావ్ ఫస్ట్ ఒక లేబుల్ ట్యాగ్ రాస్తున్నా. ఇందులోపల ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్లో అయితే ఫర్ అని రాస్తాం, బట్ హియర్ విల్ రైట్ ఇన్ రియాక్ట్ హెచ్టిఎంఎల్ ఫర్ అని అయితే రాస్తాం. ఇక్కడ మెసేజ్, దాని తర్వాత లేబుల్ లోపల నేను ఏం రాస్తానంటే మెసేజ్ అని రాస్తాను. సో దిస్ ఈజ్ డన్. లేబుల్ అయితే అయిపోయింది లోపల. దాని తర్వాత నేను ఇన్పుట్ అయితే తీసుకుంటాను అన్నమాట యూజర్ దగ్గర నుంచి. సో ఇట్ విల్ బి ఆఫ్ టెక్స్ట్, టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్, టైప్ ఈజ్ ఈక్వల్స్ టు యా టెక్స్ట్ అని అయితే రాస్తున్నా. సో ఇక్కడ ఎందుకు ఎంటాగ్ రాస్తా. సో దిస్ షుడెంట్ బి దేర్ కదా. యా టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని రాసా. సో టెక్స్ట్ తర్వాత ఐ విల్ హ్యావ్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మెసేజ్ అని చెప్పేసి. సో మెసేజ్ అని ఉంటుంది. దాని తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా నేను మెసేజ్ అని వేస్తాను. సో యా దిస్ ఈజ్ డన్. ఇన్పుట్ని కూడా రాసేస్తాను కాబట్టి నెక్స్ట్ ఒక బటన్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట. సో బటన్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో బటన్ లోపల నేను ఏం రాస్తానంటే సబ్మిట్. సేవ్ చేస్తున్నా. సో వచ్చి చూద్దాం గైస్.
సో సబ్మిట్ యువర్ మెసేజ్ అండ్ దెన్ ఇక్కడ నాకు మెసేజ్ ఇన్పుట్ తీసుకోవడానికి అయితే ఉంది, దాని తర్వాత సబ్మిట్ అని అయితే ఉందన్నమాట. సో సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత ఏం జరగాలో నేను ఇప్పుడైతే రాస్తాను అనమాట, దానికి సంబంధించి కోడ్ అని. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఆన్ సబ్మిట్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఐ రైట్ ఈవెంట్ హ్యాండ్లర్. సో వెన్ దిస్ ఈస్ ట్రిగర్డ్ దిస్ డాట్ హ్యాండిల్ సబ్మిట్ ఆఫ్ అని చెప్పేసి నాకు ఒక ఫంక్షన్ అయితే ట్రిగర్ అవ్వాలి. సో హ్యాండిల్ సబ్మిట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను ఆ ఫంక్షన్ అయితే నేను రాయాలన్నమాట. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ దీని కింద అయితే రాస్తా. సో హ్యాండిల్ సబ్మిట్ దిస్ విల్ బీ అన్ ఆరో ఫంక్షన్. సో ఫస్ట్ ఈవెంట్ అయితే పాస్ చేయాలి కాబట్టి సో దిస్ ఈస్ డన్. ఇక్కడ నేను ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని అయితే రాయాలన్నమాట. ఎందుకు అని అంటే బై డిఫాల్ట్ కొన్ని ఆపరేషన్స్ అయితే జరుగుతుంటాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి నేను ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని అయితే రాస్తాను అనమాట. సో దాని తర్వాత ఐ విల్ సే కాన్స్ట్ ఫార్మ్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి నివ్ ఫార్మ్ డేటా ఆఫ్ ఈవెంట్ డాట్ టార్గెట్. సో దాని తర్వాత ఇప్పుడు నేను మెసేజ్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి కాబట్టి కాన్స్ట్ సబ్మిటెడ్ మెసేజ్ ఇది ఏదైతే ఉందో నేనేం రాస్తానంటే ఫార్మ్ డేటా ఇక్కడ నుంచి డాట్ గెట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అని ఇచ్చేస్తే అక్కడ మెసేజ్ ఏం టైప్ చేస్తే మనం అది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో దాని తర్వాత నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ ఇక్కడ మెసేజ్లో నేను దాన్ని అప్డేట్ చేయాలి కాబట్టి దిస్ డాట్ సెట్ స్టేట్ ఆఫ్ అని చెప్పేసి ఐ రైట్ మెసేజ్ వచ్చేసి సబ్మిటెడ్ మెసేజ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఈ పర్టికులర్ వేరియబుల్తో మనం అప్డేట్ అయితే చేస్తాం అనమాట. సో వన్స్ దిస్ ఈజ్ డన్ సేవ్ చేస్తున్నా. సో దాని తర్వాత ఎస్ ఇక్కడికి వచ్చి చూసినట్టయితే ఐ రైట్ హాయ్ అని చెప్పేసి సబ్మిట్. సో ఇప్పుడు స్టేట్లో అయితే అప్డేట్ అవుతూ ఉంది. సో విల్ ట్రై టు డిస్ప్లే దట్ యాక్చువల్లీ. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫామ్ ఇదైతే అయిపోయింది కదా, దీని తర్వాత నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్ ఇక్కడ నేను లాజికల్ ఆపరేటర్ని అయితే వాడతాను అనమాట. అండ్ దాని తర్వాత ఐ హ్యావ్ ఎ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓవర్ హియర్. సో పారాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఏం రాస్తానంటే యువర్ మెసేజ్ అని చెప్పేసి ఇక్కడ ఐ జస్ట్ ట్రై టు కన్సోల్ దట్ మెసేజ్ అనమాట. దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్ అని చెప్పేసి సేవ్. ఇక్కడికి వచ్చి చూస్తున్నా ఐ జస్ట్ లైక్ రిఫ్రెషింగ్ ద పేజ్ హాయ్ సబ్మిట్. ఇక్కడ చూసుకున్నట్టయితే యువర్ మెసేజ్ హాయ్ మనకు స్టేట్లో అయితే అప్డేట్ అయిపోయింది కాబట్టి మనకు హాయ్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఐ సే లైక్ దొడగట్ట నిహార్ ఈజ్ ఎ గుడ్ బాయ్ సబ్మిట్ దిస్ విల్ గెట్ అప్డేటెడ్. మనకు స్టేట్లో ఏదైతే ఉందో అది మనకు అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం యాక్చువల్లీ ఏం రాసాం ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ అయితే రాసామన్నమాట. ఇలా ఆన్ క్లిక్ అని ఉంటుంది. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఇఫ్ యూ కెన్ జస్ట్ గో టు యువర్ బ్రౌజర్ అండ్ సర్చ్ ఫర్ ఈవెంట్ హ్యాండ్లర్స్ రియాక్ట్ అని చెప్పేసి చాలా అయితే ఉంటాయన్నమాట, మీరు జస్ట్ ట్రై అవుట్ చేయండి. సో ఇక్కడికి వచ్చి చూసినట్టయితే లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఓవర్ హియర్. దాని తర్వాత ఇక్కడ W3 స్కూల్స్లో కూడా ఐ గెస్ దే హ్యావ్ ఎ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ఇక్కడ ఆన్ క్లిక్కి సంబంధించి అయితే ఇచ్చారు. సో యా జస్ట్ లైక్ గో త్రూ దెమ్ అండ్ ఎక్స్పెరిమెంట్ డిఫరెంట్ స్టఫ్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు సెషన్లో అయితే మనం స్టైలెడ్ కాంపోనెంట్స్ గురించి చూద్దాం, అంటే స్టైలింగ్కి సంబంధించి అనమాట. CSSని వాడి ఎలా స్టైలింగ్ చేయాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ ఇంతకుముందు ఒక యాప్ని అయితే క్రియేట్ చేసాం కదా, ఒకసారి రన్ చేసి చూద్దాం. npm స్టార్ట్ అని అయితే కొడుతున్నాం. సో యా సో స్టార్టింగ్ ద డెవలప్మెంట్ సర్వర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ పర్టికులర్ సబ్మిట్ యువర్ మెసేజ్ ఇది లాస్ట్ సెషన్లో చేసాం కదా, సో అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో దీనికి బేసిక్గా మనం CSSని వాడి స్టైలింగ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో యుల్ జస్ట్ లైక్ గో టు దిస్ కాంపోనెంట్స్ ఫోల్డర్. ఇక్కడ వచ్చేసి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నది ఈవెంట్ అనే JS ఫైల్. సో దిస్ ఫైల్ వీఆర్ ఇంపోర్టింగ్. సో దీనికి సంబంధించి స్టైలింగ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేస్తాను. ఈ ఫైల్ పేరు ఏం పెడతానంటే ఐ జస్ట్ లైక్ సే event.css లేకపోతే style.css. సో యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్. సో యా ప్రాపర్గా ఫోల్డర్స్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవడం మంచిది. సో ఐ మీన్ లైక్ ఇప్పుడు ఇది ఈవెంట్కి సంబంధించి CSS ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాం కదా, ఇవి రెండింటిని ఒక ఫోల్డర్లో మర్జ్ చేసి పెట్టేస్తే ప్రాపర్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో దట్స్ అ బెటర్ వే టు డూ థింగ్స్. సో యాజ్ ఆఫ్ నో అయితే నేను అది చేయట్లే. సో ఇక్కడ style.cssలోకి వెళ్ళి ఇక్కడ నేను స్టైలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను event.js అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంపోర్ట్ అని చెప్పేసి ఐ విల్ సే style.css అని. దాని తర్వాత నేను ఏం రాస్తానంటే ఇక్కడ మనకు సబ్మిట్ యువర్ మెసేజ్ అయితే ఉంది కదా, ఇక్కడ నేను క్లాస్ నేమ్ అని చెప్పేసి ఐ జస్ట్ సే లైక్ హెడింగ్ అని చెప్పేస్తాను. సో దీన్ని సేవ్ చేస్తున్నా. ఇక్కడ style.cssలోకి వచ్చేసి ఇక్కడ నేను హెడింగ్ అని చెప్పేసి ఇప్పుడు నేను కలర్ గ్రీన్ అని ఇచ్చాను అనుకోండి. కలర్ గ్రీన్ అని ఇచ్చా, సేవ్ చేస్తున్నా. వచ్చి వెబ్సైట్లో చూస్తే నాకు ఇక్కడ గ్రీన్ కలర్లోకి మారిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఇద్దాం అనుకోండి, సంథింగ్ ఎనీ కలర్ అలైస్ బ్లూ అని చెప్పేసి. సో యా బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై అయిపోయింది అలైస్ బ్లూ. మేబీ ఇంకొద్దిగా డార్క్ కనిపించాలనుకుంటే మేబీ yellow అని ఇవ్వచ్చు.
సో ఎల్లో బ్యాక్గ్రౌండ్ కలర్గా అప్లై అయిపోయింది. సో మీరు ఇలా ఈ టెక్స్ట్ కూడా సో మీరు ఏం స్టైలింగ్ కావాలనుకున్నా చేయొచ్చు అనమాట. సో ఇట్స్ లైక్ మీరు ఒక సపరేట్ CSS ఫైల్ క్రియేట్ చేసుకునేసి దాన్ని మీరు మీ JS ఫైల్లో ఇలా ఇంపోర్ట్ చేసుకుంటారనమాట. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాస్ నేమ్ ఇచ్చేసి సో యూ క్యాన్ స్టైల్ ఇన్ దట్ వే యాజ్ వెల్, లేకపోతే ఐడి నేమ్స్ కూడా అయిపోవచ్చు. సో దట్స్ వన్ థింగ్. ఇప్పుడు స్టైలెడ్ కాంపోనెంట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఇప్పుడు నేను నా వెబ్ బ్రౌజర్లోకి వచ్చేసి ఐ జస్ట్ సర్చ్ ఫర్ స్టైలెడ్ కాంపోనెంట్స్, స్టైలెడ్ కాంపోనెంట్స్ రియాక్ట్ NPM సర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఉంది మనకు. సో ఈ పర్టికులర్ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే సో స్టైలెడ్ డాక్యుమెంట్స్ని ఎలా వాడాలో ప్రాపర్ డాక్యుమెంటేషన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ లైక్ మీరు ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ ప్యాకేజ్ గురించి ఇక్కడికి వచ్చి చూడొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసిందే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ టర్మినల్ అయితే కమాండ్ Z, దాని తర్వాత క్లియర్ NPM ఇన్స్టాల్ అని చెప్పేసి ఐ విల్ సే స్టైలెడ్ కాంపోనెంట్స్. సో ఆ పర్టికులర్ ప్యాకేజ్ని అయితే నేను ఇన్స్టాల్ చేసుకుంటాను అనమాట. సో దట్స్ బీయింగ్ ఇన్స్టాల్డ్ హియర్. సో ఇన్స్టాల్ అయితే అయిపోయింది గైస్, క్లియర్ చేస్తున్నా. ఇక్కడ కాంపోనెంట్స్ ఫోల్డర్లోకి వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ మేబీ ఐ విల్ సే లైక్ వాట్ డు వి సే, ఒక కొత్త ఫోల్డర్ మేబీ కంటైనర్ అని పెడతా, కంటైనర్ అని పెట్టేస్తున్నా. సో దాని తర్వాత కంటైనర్ డన్. అండ్ దీని లోపల ఐ విల్ సే index.js అని. దిస్ ఈస్ డన్. ఐ విల్ కమ్ టు మై బ్రౌజర్ అండ్ ఐ విల్ జస్ట్ సర్చ్ ఫర్ ChatGPT and I'll give a prompt such that make a container component in React.js which includes a heading and a paragraph అని అయితే ప్రాంప్ట్ ఇస్తున్నావయ్యా. సో ఒక కాంపోనెంట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. సో దిస్ ఇస్ డన్. సో ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకొని, ఇది నా కంటైనర్ కాంపోనెంట్ కాబట్టి ఐఎమ్ కాపీ పేస్టింగ్ ఇట్ హియర్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కంటైనర్ కాంపోనెంట్ అని అయితే అంటున్నా. సో ఇప్పుడు నేను నా app.js ఫైల్లోకి వచ్చేసి ఈ సబ్మిట్ పేజ్ని అయితే చేస్తున్నాను, నాకు అవసరం లేదు. అయితే ఇంపోర్ట్ కంటైనర్ కాంపోనెంట్, దిస్ ఐఎమ్ ఇంపోర్టింగ్. అండ్ ఇక్కడ రిటర్న్లో నేను ఏం చేస్తానంటే కంటైనర్ కాంపోనెంట్, దీన్ని అయితే రెండో చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు event.jsతో అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు నాకు, సేవ్ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చి చూసినట్టయితే రిఫ్రెష్ చేయాలి. ఓకే, ఐ షుడ్ స్టార్ట్ ద సర్వర్ బేసికలీ, NPM స్టార్ట్. సో గైస్ రన్ చేస్తున్నా, చూద్దాం. ఎస్, రిఫ్రెష్. ఎందుకు ఏమైంది? index.js. ఓకే, ఇక్కడ మనం లోపల ఏం రాయాలి? హలో మై నేమ్ ఈజ్ నిహార్. ఇక్కడ పారాగ్రాఫ్ ఇది తీసేసి ఐ రైట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ప్రాపర్గా టెక్స్ట్ అయితే విజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి స్టైలింగ్ అయితే అప్లై చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం స్టైల్డ్ కాంపోనెంట్స్ని అయితే వాడబోతున్నాం. సో దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కాన్స్ట్ స్టైల్డ్ div ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి నేనేం రాస్తానంటే స్టైల్డ్ డాట్ div అని చెప్పేసి ఇక్కడ బ్యాక్ టిక్స్ అయితే ఇస్తారనమాట. దీని లోపల నేను స్టైలింగ్ అయితే చేయాలి. సో ఇట్స్ లైక్ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఐ విల్ సే హెడ్డింగ్ కాదు, ఐ విల్ సే కలర్ ఈజ్ ఈక్వల్స్, కలర్ వచ్చేసి బ్లూ అని చెప్తా. దాని తర్వాత ఐ విల్ సే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి ఏమని పెడదాం, గ్రీన్ అని పెడదాం. సో ఈ కంటైనర్లో ఈ ప్రాపర్టీస్ అయితే అప్లై చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ divని తీసేసి ఐ షుడ్ యాక్చువల్లీ గివ్ స్టైల్డ్ div అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటిని Ctrl+X then Ctrl+V ఇందులోపల పేస్ట్ చేయాలి. సో దిస్ ఈస్ డన్. ఇప్పుడు చూసుకున్నట్టయితే సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చిందనమాట. సో నేను ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇంపోర్ట్ స్టైల్డ్ ఫ్రమ్ స్టైల్డ్ కాంపోనెంట్స్,
స్టైల్డ్ కాంపోనెంట్స్ సేవ్ చేస్తున్నా నవ్ ఇట్ షుడ్ రన్. సో చూడండి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే గ్రీన్ కలర్ వస్తుంది అండ్ దెన్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది మనకు బ్లూ కలర్లో అయితే విజిబుల్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఈ స్టైల్డ్ కాంపోనెంట్స్ని మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా మనం స్టైలింగ్ అయితే చేయొచ్చు అనమాట మన జావా స్క్రిప్ట్ ఫైల్లోనే. సో ఇప్పుడు మనం ఈ స్టైల్డ్ కాంపోనెంట్స్ని వాడుకొని డైనమిక్ స్టైలింగ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం అనమాట. దాని మెయిన్ యూజ్ అయితే ఇదే. ఇప్పుడు దాని గురించి అయితే చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టైల్డ్ డివ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఇట్స్ లైక్ ఇక్కడ చూసుకోండి నేను ప్రాప్స్ని అయితే పాస్ చేస్తున్నా. సో ఏం ప్రాప్ పాస్ చేస్తున్నా అంటే ఈజ్ ప్రైమరీ అనమాట. సో ఈజ్ ప్రైమరీ ఇది ఒకవేళ ట్రూ అయితే లైట్ బ్లూ అయితే అప్లై అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే లైట్ గ్రీన్ అయితే అప్లై అవుతుంది అనమాట. సో ఇట్ వర్క్స్ లైక్ దట్. ఇప్పుడు చూద్దాం హౌ ఇట్ ఫంక్షన్స్ అని. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రాప్స్ అయితే నేను పాస్ చేయాలి కదా, ఇక్కడ నేను ఈజ్ ప్రైమరీ అనే ప్రాప్ని అయితే పాస్ చేస్తాను అనమాట. దాని తర్వాత ఇక్కడ ఐ రైట్ ఈజ్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఐ రైట్ ఈజ్ ప్రైమరీ అని. సో దిస్ ఈస్ డన్. ఇప్పుడు మనం app.js లోకి వచ్చేసి ఇక్కడ కంటైనర్ కాంపోనెంట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఈజ్ ప్రైమరీ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇక్కడ ట్రూనో లేకపోతే ఫాల్సో పాస్ చేయాలి. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను ట్రూ పాస్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి మనకు లైట్ బ్లూ అయితే అప్లై అవ్వాలన్నమాట. వచ్చి చూద్దాం. సో ఇక్కడ చూసుకోండి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే లైట్ బ్లూ అయితే అప్లై అయిందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫాల్స్ అని పాస్ చేశాను అనుకోండి app.jsలో, ఇక్కడ ట్రూ తీసేసి ఫాల్స్ అని అయితే పాస్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకు వచ్చి గ్రీన్ కలర్ అయితే అప్లై అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నేను మీకు మామూలుగా జనరల్గా CSS ఫైల్ వాడి ఎలా స్టైలింగ్ చేయాలి అండ్ దెన్ స్టైల్డ్ కాంపోనెంట్స్ని వాడి ఎలా స్టైలింగ్ చేయాలో చూపించాను. సో ఇప్పుడు మనం కంటైనర్కి అయితే అప్లై చేస్తున్నాం కదా, మీరు లైక్ హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్కి కూడా డిఫరెంట్ స్టైలింగ్స్ ఇచ్చి ట్రైఅవుట్ చేయొచ్చు. అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. మరి మనం నెక్స్ట్ సెషన్లో అయితే ఒక ప్రాపర్ వెబ్సైట్ని అయితే ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్తో బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఎస్ దట్స్ ఇట్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.